వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నే కృషాంక్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు నిన్న కేసీఆర్ నివాసానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు. దేశ రాష్ట్ర రాజకీయాలపైన చర్చ జరిగింది. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. సో భవిష్యత్తులో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఎట్లా ఉండబోతోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కృషాంక్ గారు, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు అనేది ఎటువంటి ఒక రాజకీయ పరిణామంగా ఒక పాజిటివ్ వేలో చూస్తున్నారు? బీఎస్పీ తోటి బీఆర్ఎస్ ప్రయాణం ఎట్లా ముందుకు సాగబోతోంది? అంటే సేమ్ ఫౌండేషన్ మీద, ప్రిన్సిపల్స్ మీద కేసీఆర్ గారు కూడా మనం తెలంగాణ ఉద్యమం నుంచే గమనించుకుంటే రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సాధించుకోవాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల దిశగా చిన్న రాష్ట్రాలు ఆర్టికల్ 3 ప్రకారంగా రాజ్యాంగంలో ఉన్నదాని ప్రకారంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అయితే ఈరోజు ఏ విధంగా అయితే నిన్న స్టాండ్ తీసుకోవడం జరిగిందో నిజంగా కూడా చాలా కీలకంగా, ప్రధానంగా మీరు గమనించండి, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుందో అక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక స్కోప్ ఉంటుంది. నిజంగా నిన్న జరిగింది కేవలం ఒక పొలిటికల్ అలయన్స్ కాదు. రాహుల్ గాంధీ గారు ఊకే సేవ్ కాన్స్టిట్యూషన్ అనే నినాదం తీసుకుంటారు. కాన్స్టిట్యూషన్ ఎవరితో థ్రెట్తో ఉన్నది? భారతీయ జనతా పార్టీతో. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇన్స్టిట్యూషన్స్ని వాడుకోవడం కానివ్వండి, వాళ్ళ అజెండాని ఎడ్యుకేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే సిస్టంలో ఏ విధంగా అయితే జ్యుడిషియరీలో రకరకాల మనం చూస్తున్నాం చాలా విషయాల మీద. జస్టిస్ లోయా గారు వారు చనిపోయిన దాని మీద ఒక విచారణ ఉండదు. గుజరాత్లో ఒక ఐపీఎస్ తను చంపేసిన అట్లాంటి విచారణ ఉండదు. 150 మంది మార్బీ బ్రిడ్జ్ గుజరాత్లోనే చనిపోతే దాని మీద ఎలాంటి విచారణలు ఉండవు. డ్రై గుజరాత్, అసలు మద్యము నిషేధం ఉన్న గుజరాత్లో 75 మంది చనిపోతారు, విచారణ ఉండదు. అదానీ పోర్ట్లో 20,000 కోట్ల డ్రగ్స్ దొరుకుతాయి, విచారణ అరెస్టులు ఏముండవు. సో పాయింట్ ఏంటంటే ఇవాళ అట్లాంటి సిస్టమ్ నడుస్తున్నప్పుడు డెఫినెట్గా స్ట్రాంగ్ ఫోర్సెస్ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఇక మన తెలంగాణలో గమనిస్తే నిన్న రాజకీయం చూడండి మీరు. నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చారు. నరేంద్ర మోదీ గారు ఇంకో దాదాపు 10 రోజుల్లో, వారం రోజుల్లో ఎలక్షన్ కోడ్ రాబోతున్నది. ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఫస్ట్ లిస్ట్ కూడా అనౌన్స్ చేసేసారు. ఒకవైపు ఈ 10 సంవత్సరాల్లో ఎలాంటి ప్రకటనలు లేకపోతే ఎలాంటి ప్రాజెక్టులు మనం చూడలేదు. పసుపు బోర్డు గెజెట్ రిలీజ్ చేసిరు కరెక్టే, కానీ ఆ గెజెట్లో పసుపు బోర్డు ఏ రాష్ట్రంలో వస్తుందో, ఏ జిల్లాలో వస్తుందో, ఎక్కడ వస్తుందో కూడా ఎవరికీ తెలియదు. తెలంగాణ అని కూడా ఆ గెజెట్లో లేదు. పరేడ్ గ్రౌండ్స్లో వాళ్ళ జాతీయ సభలకు ఇక్కడికి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారు 7 మిత్రా పార్క్స్, పిఎం మిత్రా పార్క్స్లో ఒకటి తెలంగాణలో ఇస్తామని అనౌన్స్ చేశారు. 2 సంవత్సరాలు అయింది, ఎక్కడుందో తెలియదు. ఇట్లా మస్తు ప్రకటనలు చూసినాం. ఇవాళ కూడా కొన్ని ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్కి ముందు కొన్ని ప్రకటనలు ఏదో అనౌన్స్ చేద్దామని అన్నారు. అట్లనే ఆదిలాబాద్ CCI అని కూడా గతంలో అన్నారు, అది ఇప్పటి వరకు పునరుద్ధరణ కాలేదు. పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక నుంచి నిలబడి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారేమో గుజరాత్ మోడల్ ఫెయిల్ అని అంటారు. రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ గొప్పది, తెలంగాణ కూడా గుజరాత్ మోడల్ దారిలో పోవాలి అని అంటారు. నంబర్ 1. రాహుల్ గాంధీ గారు అదాని దొంగ అని అంటారు దేశవ్యాప్తంగా. రేవంత్ రెడ్డి ఏమో అదానితో వ్యాపారాలు చేస్తారు. మొన్న వాళ్ళ ఫస్ట్ పార్లమెంటు సభ అనుకుంటా నాకు తెలిసి చేవెళ్ళ, అక్కడనేమో గుజరాత్ మోడల్ని పొట్టు తిట్టి 3 రోజులకి గుజరాత్ మోడల్ గొప్ప ఎట్లయితుంది? అక్కడ ఏమని అంటాడంటే ప్రశ్నించే వాళ్లకు మీరు ఓట్లు వేయాలి, కేంద్రాన్ని పోయి ప్రశ్నించాలి అని పార్లమెంట్ కోసం నువ్వు మహబూబ్ నగర్ ఓటు అడుగుతావు. అంటే నువ్వే ఒప్పుకుంటున్నట్టే కదా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే లేడు, భారతీయ జనతా పార్టీ కేంద్రం వస్తలేదని. ఇవాళ నువ్వు ఎయిర్పోర్ట్ దగ్గర కానివ్వండి, లేకపోతే అక్కడ సభలలో కానివ్వండి, కేంద్రం సహకారం కావాలి అని అంటే ఇంకో 10 రోజుల్లో ఈ 2వ టర్మ్ అయిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్లో ఒక అయోమయం నెలకొనలేదా? అదేంటి, మొన్ననేమో గుజరాత్ మోడల్ని మా ముఖ్యమంత్రి గారు విమర్శించి మళ్ళీ గుజరాత్ మోడల్ని ప్రైజ్ చేస్తున్నారు. ఏంటి అసలు మా పరిస్థితి ఏంటి, మేము ఎటు ఏ వైఖరితో ఉండాలి అనే ఆందోళన, అయోమయం కాంగ్రెస్ రంగులు మార్చిన ఊసర వెళ్ళి అని రేవంత్ రెడ్డిని ఇవాళ అంటున్నారు తెలంగాణ రాష్ట్రం. ఇవాళ నరేంద్ర మోదీ సహకారం కావాలంటే ఏంటిది, అర్థం ఏంటిది? ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ సహకారం కావాలి అని అంటే దాని అర్థం నరేంద్ర మోదీ ప్రభుత్వమే మళ్ళీ వస్తుందని నువ్వే ఎండార్స్ చేస్తున్నావు. భవిష్యత్తులో కూడా అవసరం ఉంది, ఆశీర్వాదం కావాలి, సహకారం కావాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఇంకా 10 రోజులే పీరియడ్ ఉన్నది. కోడ్ వచ్చిన తర్వాత కథం, ఇంకా ప్రభుత్వం వారిది లేదు.
మరి రాహుల్ గాంధీ ఏమో అక్కడ ఆ యాత్ర ఈ యాత్రలు చేపడుతుంటే నువ్వేమో సహకారం అడగబట్టే, నువ్వు కొట్లాడతలేవు. తెలంగాణ కోసం ఏమిచ్చినావు నరేంద్ర మోదీ అని నువ్వు అడుగుతలేవు. కొట్లాడిన కేసీఆర్ గారిని తప్పుపట్టిర్రు. ఇంకో విషయం చెప్తా, నరేంద్ర మోదీ గారు నిన్న మొన్న 2 సభల్లో ఆల్రెడీ అటు రేవంత్ రెడ్డి గారు ఒక సభలో ఉండగానే మళ్ళీ వేరే సభకి వెళ్ళి నీకు ఆల్రెడీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎం అని అన్నాడు స్టేట్మెంట్. 2 రోజులు అయింది కదా, రేవంత్ రెడ్డి ఒక్క మాట నన్న కనీసం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండించిరా? నరేంద్ర మోదీని ఒక్క మాట నన్ను అన్నారా? ఎందుకు అంత భయం? ఇలా నరేంద్ర మోదీ దాటిన తర్వాత అంతాడు కావచ్చు. ఓటుకు నోటు భయమా లేకపోతే పాత ఏబీవీపీ సాన్నిధ్యమా? ఎందుకు అంటే ఉట్టిగా అంటలేను. నిన్న భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థి, హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి, ప్రకటించబడ్డ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారికి ఏబీవీపీ సంస్కారం ఉంది, అందుకే నరేంద్ర మోదీ గారిని స్వాగతం పలికినట్ల ఘనంగా స్వాగతం పలికిరు. ఇక చూడబట్టి ఇక బీజేపీ వాళ్ళే అంటున్నారు ఆయన మా మంచి అని అంటున్నారు. విజయ్ గారు, సిద్ధాంతపరంగా 2 పార్టీల మధ్య సారూప్యత ఉంది. సో అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 2 పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందంటూ బీఆర్ఎస్ అలాగే బీఎస్పీ, సో ఇరు పార్టీల అధ్యక్షులు కేసీఆర్ గారు అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రకటించారు. ఆ పొత్తు ఎట్లా మొదలు కాబోతోంది, అది భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎట్లా కొనసాగబోతోంది? రాజకీయ పరిణామాల్లో మార్పు తెలంగాణలో రకమైనటువంటి భవిష్యత్తులో ఈ పార్లమెంట్ ఎలక్షన్ల నుంచి రాజకీయంగా తెలంగాణలో రకమైనటువంటి మార్పు చూడబోతున్నాం అనే దానికి పొత్తుకు సంబంధించినటువంటి అంశం. వచ్చిన 60 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ 3 నెలల కాలంలోనే, 60 నుంచి 70 రోజుల కాలంలోనే వాళ్ళు చేస్తున్నాయి ఏం చూపించలేకపోతున్నారు. ఎంతసేపు పాత ప్రభుత్వాన్ని తిడుతూ, పాత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ రకమైనటువంటి చేస్తున్నారు, టైంపాస్ లాగా చేస్తున్నారే తప్ప ఎలాంటి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటిది చర్చలోకి రాకుండా ఒక అంశమే పట్టుకోవడం జరుగుతుంది. ఒకటి మేడిగడ్డ, ఇంకోటి తిట్టుడు. ఈ 2 అంశాల చుట్టూ ఈ 70 రోజులు తిప్పడం జరిగింది. మిగతా ఏవి కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి ఏది చెప్పినటువంటిది లేదు, రుణమాఫీకి సంబంధించినటువంటిది ఏది లేదు. మరోవైపు నిరుద్యోగులు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామం బీఎస్పీ అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కలిసి పనిచేయాలని పార్లమెంట్లో కొన్ని సీట్లు అనేది, ఇంకా భవిష్యత్తులో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాల్సినటువంటి. సో బహుజనులకు న్యాయం జరగాలి, తెలంగాణను కాంగ్రెస్ బీజేపీల నుంచి కాపాడాలి, రాష్ట్రంలో కోట్ల మంది బహుజనుల ప్రయోజనాలు కాపాడాలని అంటే 2 పార్టీలు కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్టేట్మెంట్. వాస్తవానికి అదే 2 జాతీయ పార్టీలు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు సంబంధించినటువంటి వనరులను యూజ్ చేసుకొని వ్యాపారం చేసుకొని మొత్తం వదిలేయాలని చూస్తున్నారే తప్ప ఇక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో రోడ్ మ్యాప్ కనీసం కనిపించట్లేదు కొత్త ఈ 60 రోజుల నుంచి. ఇంకా బీజేపీకి సంబంధించింది అయితే ఇక్కడి నుంచే ట్యాక్స్లన్నీ పోతున్నాయి తప్ప తెలంగాణకి అదనంగా ఇచ్చినవి అయితే కేంద్రం నుంచి ఎలాంటిది లేనటువంటిది కనిపిస్తుంది. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఒక అభద్రతా భావం బాగా పెరిగింది. ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అనేది. ఆఖరి నిన్న చిట్చాట్లో ముఖ్యమంత్రి గారు చిట్చాట్లనే ఒప్పుకోవడం జరిగింది. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కనుక కలిస్తే నా ప్రభుత్వం పడిపోతుంది అనేది. అది ఒక ముఖ్యమంత్రి తనకు తాను అంగీకరించి ప్రభుత్వం పడిపోద్ది, ఎప్పుడు పడిపోద్దా అంటే దాని చుట్టే ఉంటుంటే ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెక్కడ చూస్తారు? నిరంతరం ప్రభుత్వం పడిపోతుంది అనే ఒక భయంతో ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఉంటున్నటువంటిది ఇది కొసెల్లే అటువంటి అంశం కనిపించటం లేదు. ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కోసం దృష్టి పెట్టి వాటికి సంబంధించినటువంటి అంశాల మీద కనుక నిర్ణయాలు తీసుకుంటే ప్రజల్లో సపోర్టు, అప్పటికప్పటికే భయం అయిపోతుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇక రాష్ట్రం ఎక్కడ ముందుకు పడుతుంది? చిట్చాటు కూడా ఒకవేళ నువ్వు కేంద్రాన్ని వాస్తవానికి ఎంత సైద్ధాంతికంగా మేము కాంగ్రెస్ పార్టీ మేము దేశంలో సైద్ధాంతికంగా బీజేపీ మీద పోరాటం చేస్తుంటున్నా అని చెప్పుకుంటున్నటువంటి విషయంలో ఒక వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అనుకుంటున్నటువంటి సమయంలో తీవ్రమైనటువంటి ఫైట్ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చెప్తుంటే ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోయి మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు సహకారం కావాలని ఇండైరెక్ట్గా అడగడం అంటే సర్టిఫై చేస్తున్నావు అంటే ఏమనుకోవాలి? అంటే ఇంటర్నల్గా దీన్ని ఆల్రెడీ కాంగ్రెస్ పెద్దన్న అనే కామెంట్స్ కి రేవంత్ రెడ్డి సమర్థించుకుంటున్నారు. అంటే దేశానికి ప్రధానమంత్రి పెద్దన్న కాబట్టి నేను ఆ రకంగా సంబోధించాను అనేది ఆయన చెప్తున్న మాట. ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మన్నేమన్నావు, మన్నెందుకు తిడుతున్నావు? నువ్వు పెద్దన్న అంటే నీకు వారం పెద్దన్న అని సహకరం, పెద్దన్న అంటే నీకు వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుంటే రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయం చేస్తారు? ఒక పైస ఇస్తే వచ్చే అంశం ఉందా? అంటే రాజకీయంగా మీరు
ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే నమస్తే సదా వచ్చలే దోస్తానం ఇదంతా ఆ రకం ముందు పడి నేను ప్రధానమంత్రిని బాగా చేసుకోవాలి, ప్రధానమంత్రిని అది చేసుకోవాలి అనే ఒక తాపత్రయమే కనిపిస్తుంది తప్ప ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్ నేను బీజేపీ తోటి ఫైట్ చేస్తా అన్న కమిట్మెంటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిలో మాత్రం తెలంగాణలో కనిపించటం లేదు. ఆయనతో దోస్తానానికే హైకమాండ్ని పక్కకు పెట్టాను. మరి హైకమాండ్ ఎందుకు నిర్లక్ష్యంగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అలా అంటే, ముఖ్యమంత్రి అలా అంటే ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎందుకు ఉంటుందో అట్లేదు. అంటే ప్రధానమంత్రి గారు ఏటీఎం అన్నారుగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయిందన్న నేపథ్యంలో ఈ ఏటీఎం నుంచి పోతున్నటువంటి దాంతో హైకమాండ్ కూడా కామ్గా ఉంటున్నట్టు కనిపిస్తుంది. రైట్ కృషాంక్ గారు, బీఎస్పీ అనేది అటు ఇండియా కూటమిలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ లేదు. దాంతోపాటుగా తెలంగాణ బహుజనుల్ని కాపాడాలంటే డెఫినెట్గా కాంగ్రెస్ బీజేపీ నుంచి రక్షించాలి బహుజనుల్ని లేదా ప్రజల్ని అనేది ప్రవీణ్ కుమార్ గారి స్టేట్మెంట్. నిజంగా తెలంగాణను బీజేపీ కాంగ్రెస్ నుంచి కాపాడాల్సిన అవసరం ఎందుకు ఉంది, ఎంత ఉంది? ఒకటి మీరు అన్నట్టు వైడ్గా మనం గమనించాల్సింది ఏంటంటే చాలా పార్టీలు కూడా ఇటు ఎన్డీఏలో ఇటు ఐఎన్డిఐలో లేరు. పూర్తిగా ఈ రెండు జాతీయ పార్టీల కంట్రోల్లో లేరు. ఇది నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ అలయన్స్తో ఈ చర్చ ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది. ఎందుకు అనంటే వీళ్ళు ఏం చేస్తారు అనంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీని, అంటే ఒక రాష్ట్ర ఇంట్రెస్ట్స్ కోసం ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీని బ్రాండింగ్ చేయడానికి ఇటు రాహుల్ గాంధీ లాంటి నాయకుడు వచ్చి టీమ్ బి, భారతీయ జనతా పార్టీకి టీమ్ బి అని వీళ్ళు అంటారు. వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని వీళ్ళు అంటారు. ఇది కేవలం మనమే కాదు, బెంగాల్లో అధీర్ రంజన్ చౌదరి లోక్సభ ఫ్లోర్ లీడర్, ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా మమతా బెనర్జీ అవినీతి పర్రాలు అని అంటారు. నువ్వు ఐఎన్డిఐ అలయన్స్లో పొత్తు చేసుకుంటానంటావు, మళ్ళీ పోయి అక్కడ వాళ్ళని అంటావు. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని కూడా టీమ్ బి అని చెప్పినావు, కానీ మళ్ళీ దాని తర్వాత పొత్తులు ఇది అదని అన్నావు. వాళ్ళు ఇది గ్రహించే ఇవాళ మీరు గమనించండి, మమతా బెనర్జీ గారు ససేమిరా ఒప్పుకోవట్లేదు, వారు సింగిల్గా అక్కడ పోటీ చేస్తారు. సో పాయింట్ ఏంటంటే అజెండా, ఒక కామన్ మినిమం అజెండా అనేది ప్రజల కోసము ఏదైతే మోదీ విధానాలు తీసుకున్నాడో ఆ విధానాల మీద మనం కొట్లాడుతున్నాం. దానికోసం మనం రాహుల్ గాంధీ సపోర్ట్, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరమే లేదు. సో ఇవాళ పాయింట్ ఏంటిది అని అంటే, ఇవాళ తెలంగాణ కోసం కానివ్వండి, దేశంలో ఉన్న అంశాల కోసం కానివ్వండి, ఈ అంశాల పరంగా పోతాం కానీ రాహుల్ గాంధీని పీఠం మీద ఎక్కియనికో లేకుంటే నరేంద్ర మోదీ పీఠాన్ని కాపాడడానికో ఈ రెండే అజెండాలు కాదు కదా రాజేష్ గారు. సో ఈ రెండు అజెండాల నుంచి బయటికి వచ్చి ఇలాంటి అలయన్స్లు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఒక రైతాంగం గురించో, ఒక నీళ్ళ గురించో, ఒక బహుజనుల గురించో, ఇవాళ కాస్ట్ సెన్సెస్ గురించి ఉన్నది. పాపులేషన్ సెన్సెసే చేయలేదు కదా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఇవాళ డీలిమిటేషన్ అంశం ఉన్నది. డీలిమిటేషన్ అంశం పాపులేషన్ జనాభా ప్రకారంగా చేస్తే దక్షిణ భారతదేశానికి బాగా ఇబ్బంది కాబోతున్నది, సీట్లు తగ్గుతాయి అనేది ఒక వాదన ఉన్నది. ఇవి కావాలి కదా అజెండా. ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడరు, నరేంద్ర మోదీ గారు మాట్లాడరు. సో ఖచ్చితంగా ఇట్లాంటి అలయన్స్ అనేటి స్ట్రెంగ్తన్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా మంచి పరిణామం. విజయ్ గారు, ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజల కోసంగా వ్యవహరించట్లేదు, కేవలం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా ప్రభుత్వ పనితీరు ఉంది అనేది నిన్న ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన స్టేట్మెంట్. అదే కనిపిస్తుంది. అనుభవం లేకుండా డైరెక్ట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధినేత ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ గుర్తుతోటి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచిండు. ఉన్నటువంటి పాలనాపరమైనటువంటి అనుభవం లేనటువంటిది. పార్టీ హైకమాండ్ ప్రధానమంత్రి అన్నట్టు తెలంగాణ ఏటీఎంగా ఉపయోగించుకోవడం కోసమే వీళ్ళని పెట్టింది, ఎంతోమంది సీనియర్లు ఉన్న తర్వాత కూడా. అంటే అనుభవం లేక ప్రజలకు సంబంధించిన పంటలు ఎట్లా ఎండిపోతున్నాయండి, వాటర్ ఇవ్వలేనటువంటి సిచ్యువేషను, కరెంట్ ఇవ్వలేనటువంటి సిచ్యువేషను, ట్యాంకర్లు పెట్టుకొని వరి పొలం పారించుకునేటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మొత్తం ఇంకా వారం 10 రోజులు అయితే తడి తప్పేటువంటి సిచ్యువేషన్ వరి పొలాలు. వాటికి నీరు అందక ట్యాంకర్లతోటి పోసుకునేటువంటిది. ముఖ్యంగా ఇంకా నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది చూస్తున్నాం. ఈ రకమైన నీళ్ళు ఎక్కడి నుంచి రిపేర్ కాళేశ్వరం కనుక రిపేర్ చేయించుంటే తుంగతుర్తి వరకు నీళ్ళు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు ఎండిపోకుండా ఉండేది, అక్కడ ఎండిపోతున్నటువంటివి కనిపిస్తున్నాయి. ఈ అన్నిటిని పక్కదారి పట్టించేసి నిరంతరం ఒకటి విమర్శలు. అంటే ఈ పార్లమెంటు ఎన్నికలు అంటున్నారు, నిన్న చిట్చాట్లో కూడా అన్నారు ముఖ్యమంత్రి గారు, నా పాలన మీద సంబంధించినటువంటి రెఫరెండంగానే భావిస్తున్నాను. కనిపిస్తుంది కదా ఇప్పుడు రేపు జరగబోతున్నటువంటి ఎలక్షన్లో ప్రజలు
పంటలేండి 10 సంవత్సరాల నుంచి పంటలు ఎండంగా చూడలే. ప్లస్ ఇప్పుడు పంటల కొనుగోలు 500 బోనస్ అదనంగా అన్నారు. ఏప్రిల్ 1 వీక్ నుంచి కోతలు మొదలైతే ఇంతవరకు దానికి సంబంధించిన జీవో రాలేదు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఈసారి ఎన్ని పెడతారు కొనుగోలు కేంద్రాలు? ఎప్పుడైనా పాత ప్రభుత్వం 7,000 చిల్లర కొనుగోలు కేంద్రాలు పెడుతున్నటువంటిది ఉండే. అవి పెట్టరా అనేది రైతుల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది. అరే పంట కొంటరా కొనరా, ఎండిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వీటి మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల మీదనే దృష్టి పెట్టి బూతులు మాట్లాడడం, తిట్టడం ఇదే పని తప్ప ఒక్కరోజన్నా కరెక్ట్గా సమీక్షించి దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చినారని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాధినేత. ఈ రకమైనటువంటిది తెలంగాణకు ప్రజలు హర్షించరు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. తెలంగాణకు పాతరేసి నిందల గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నిందలు వేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పని సరిపోతుంది. కానీ ప్రజా సంక్షేమాన్ని మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పరిపాలనను పాతరేసి గత ప్రభుత్వం పైన నిందలు మాత్రమే వేస్తోంది అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నిన్న వ్యాఖ్యానించారు. 3 నెలల్లోనే కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఏర్పడింది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత కరెంటు కష్టాలు మొదలయ్యాయి అనే వ్యాఖ్య కూడా నిన్న కేసీఆర్ గారు చేశారు. కృషాంక్ గారు, పాలనకు పాతరేసి నిందల అనేది నిన్న కేసీఆర్ గారు అడిగినటువంటి ప్రశ్న. పాలనకు వాళ్ళు ఎందుకు పాతరేశారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎందుకు నిందలు వేస్తున్నారు? డావోస్కి వెళ్తారు, ఐఎమ్ కాంగ్రెస్ పార్టీ, మై కాంగ్రెస్ పార్టీ అని అంటారు. నిన్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆగస్టులో పరీక్షలు నిర్వహించి, ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్లో కోడ్ వచ్చేసింది, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో మొత్తం దాని భర్తీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి జాబ్ ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు. అట్లాంటి సమావేశాలలో కూడా, ప్రభుత్వ సమావేశాలలో కూడా కేటీఆర్ గారిని అవహేళన చేస్తూ కేటీఆర్ గారు ఇంగ్లీష్ గురించి మాట్లాడతారు. ఆదిలాబాద్ వెళ్తారు, ఆదిలాబాద్ దగ్గర ప్రభుత్వ సమావేశంలో కేసీఆర్ గారిని చెడ్డ మాటలు మాట్లాడతారు. అంటే పాలన నడిపించలేక రోజు అభద్రతా భావంతో వాళ్ళ ప్రభుత్వంలో, బేసికలీ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది, ఒక్కొక్కళ్ళు ముఖ్యమంత్రి కూర్చి ఆ ముఖ్యమంత్రి ఆస్పిరెంట్సే కాకుండా వాళ్ళ భార్యలు కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చేసినాం కదా, మా భర్త ముఖ్యమంత్రి కావాలి, ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా ఇంటర్వ్యూస్. సో ఈ అభద్రతా భావంతో పాలన నడిపించలేక రోజు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని అనాలి, కేటీఆర్ గారిని అనాలి, కేంద్రాన్ని ఏమనవు, నరేంద్ర మోదీ గారిని ఏమనవు, కానీ పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని తిట్టడమే డే 1 నుంచే. అసలు పాలన ఇవాళ ఫస్ట్ ఏం చేసిరు వాళ్ళు, ఎల్బీ స్టేడియంలో సమావేశం ప్రమాణ స్వీకారం నుంచి వాళ్ళు పెట్టిన కంచెలే, ఆ కంచెలను మేము తీసేస్తున్నాము అని చెప్పారు. ప్రజా దర్బార్ అని చెప్పిండ్రు. ఎన్నిసార్లు పోయారండి రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్ ఈ 3 నెలలు? ఒకటే రోజు, ఆ రోజు స్టంట్ కోసం మాత్రమే, ఆ ఒక్క ప్రమాణ స్వీకారం అంతే. దాని తర్వాత మళ్ళా ఆడి దిక్కు కూడా చూడలేదు. కేవలం స్టార్ట్ కాన్వాయిలు పెట్టుకొని నాకు కార్లే అవసరం లేదు అని అన్నారు. చూస్తున్నాం కాన్వాయ్తోని ట్రాఫిక్ ఇవన్నీ కూడా అందరూ చూస్తున్నారు, ట్రాఫిక్ ఆపడాలు. అంటే కేవలం స్టంట్ కోసమే. తర్వాత ఏం చేసిర్రు, ప్రభుత్వం అప్పుల్లో ఉన్నది అనేది చెప్పారు. దేశం మొత్తం, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం, మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా తీసుకున్నాయి. ఆ అప్పుతోని ఏం చేసిర్రు కేసీఆర్ గారి ప్రభుత్వం అనేది చూడాలి మనం. నిర్మాణాలు చేపట్టారు వాళ్ళు, ఏదో అసెంబ్లీలో మేము పత్రాలు రిలీజ్ చేస్తామని చెప్పారు. దాని మీద తర్వాత బీఆర్ఎస్ శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టినామని చెప్పారు. ఇవాళ కాళేశ్వరంని పట్టుకున్నారు. నర్మదా డ్యామ్ 15 రోజుల్లో మాత్రమే నరేంద్ర మోదీ గారు ఓపెనింగ్ చేసిన తర్వాత మొత్తం ఆ డ్యామ్ పక్కనంతా కూడా కూలింది. దాని మీద ఇవాళటి వరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ 2 పిల్లర్లు అయినాయి, దాన్ని రిపేర్ చేయాలి కదా. దాన్ని సాకుగా చూపెట్టి ఎట్లా రాజకీయంలో వాడుకోవాలి, ఎట్లా ఎదురుదాడి చేయాలి, ఇంతే. అంత ఏ స్థాయికి వెళ్ళారు రాజేష్ గారు? రైతు బంధు ఏమైంది అని విలేకరులు అడగడం మొదలు పెడితే చెప్పుతో కొడతాం రైతులని. ఎవరన్నారు రైతు బంధు రాలేదని అని అన్నారు? అన్నది వాళ్ళే కదా, వాళ్ళ మంత్రే కదా. మళ్ళా తర్వాత ఎంత తాత్సారం, డిసెంబర్ 10న ఇస్తాం, జనవరి 1వ వారంలో ఇస్తాం, ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే రోజు ఇస్తాం, మార్చి 31న ఇస్తాం. ఎన్ని రోజులు మార్చిర్రు? ఇవాళ కరెంటు గురించి కానివ్వండి, నీళ్ల గురించి కానివ్వండి, మేము అనేది ఏంటంటే ఒక ప్లానింగ్ లేక ఒక్కొక్క గ్యారెంటీలోని అంశాలు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. ఇక్కడండి ఫస్ట్ దాంట్లోనే మీకు సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇవాళ ఒకవేళ కరెంటుది కూడా ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. 200 యూనిట్ లోపు ఎంతమందికి బిల్లులు వచ్చినాయో అందరికీ అయితలేదు. అది
కరెంటు ఆ కరెంటు బిల్ అనేది ఏదైతే వాళ్ళ సబ్సిడీ 200 లోపు ఉచితం అని అన్నారో అందరికి అయితే లేదు. రేపు అందరు కూడా బయటికి వస్తారు. కరెంటు కోతలు, పవర్ కట్స్ ఎట్లయితున్నాయో అది కూడా చూస్తున్నారు. బస్సుల విషయం మీద కూడా జరుగుతున్న ఇబ్బందులు చూస్తున్నారు. దానికి కనెక్టెడ్గా ఆటో డ్రైవర్లకు మేము పైసలు ఇస్తాము అని చెప్పారు. ఎంతమంది చనిపోయారో కూడా ఆ లెక్క మీకు తెలుసు. సో పాయింట్ ఏంటంటే ఆ గ్యారంటీలను కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు. ఇవాళ గ్యాస్ సిలిండర్ ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు అనౌన్స్ చేశారు, కేవలం ఒక గ్యాస్ సిలిండర్. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏవేవి కంటిన్యూ అవుతాయా, ఏవి డిస్కంటిన్యూ అవుతాయా కూడా ఎవరు అదే అడుగుతున్నాను. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అని చెప్పారు. అసెంబ్లీలో మంగళం పాడేసారు దానికి. ఎల్ఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ మీద పోరాటం చేస్తున్నారు. ఎందుకు అనంటే 20,000 కోట్లు మీరే ఆ రోజు కేసీఆర్ గారు ఎల్ఆర్ఎస్ ఎందుకు చేపట్టినండి, సామాన్యులకు వాళ్ళ ఎన్నో కొన్ని అక్రమ లేఅవుట్లు ఉన్నాయి, లేకుంటే రకరకాల లేఅవుట్లు ఉన్నాయి, బిల్డర్లు అప్పచెప్పారు. ఇబ్బంది కావద్దని మధ్యతరగతి వాళ్లకు మీరింత రుసుము మీరు కట్టేసి దాన్ని లీగలైజ్ చేసుకోండి, మీ భూమిని మీరు లీగలైజ్ చేసుకోండి, రెగ్యులరైజ్ చేసుకుంటే అంటే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉచితం అయిపోతేనే అన్నారు. బట్టి విక్రమార్క గారు ఏమని అన్నారు, మీరు డబ్బులు కట్టకండి అని చెప్పి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చేశారు, కోర్టుకు పోయారు. మరి ఇవాళ మళ్ళీ ఎల్ఆర్ఎస్ కి ఎందుకు నువ్వు ఫ్రీ అన్న ఎల్ఆర్ఎస్ ఇవాళ ఎందుకు ఇవాళ పార్టీ తీసుకున్న కార్యక్రమాల గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. రైట్, విజయ్ గారు, 3 నెలల్లోనే కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది, పాలన పూర్తిగా పాతరేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నిందలు వేయడానికి మాత్రమే ప్రభుత్వం సరిపోతుందనేది నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి కామెంట్. 3 నెలల్లోనే కాంగ్రెస్ పైన వ్యతిరేకత క్షేత్రస్థాయిలో నిజంగా ఏ స్థాయిలో కనిపిస్తుంది? ఎందుకంటే గతంలో పోల్చుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటిది, ప్రజల్లో గతంలో సౌకర్యాలు బాగా అనుభవించినటువంటిది, ఆ సౌకర్యాలు ఒక్కొక్కటి తెలియకుండా కట్ అవుతున్నటువంటిది కనిపిస్తుంది. రైతు బంధుకు ఆలస్యం అవుతుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు టైంకు అందట్లేవు. ఎందుకు అందట్లేదు ఏంటంటే వీళ్ళకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన మీద కానీ పూర్తి అవగాహన, ఒక రకమైనటువంటి ఎట్లా చేయాలనేది లేదు. ఒక గుడ్డెద్దు చేలబడ్డట్టు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. హామీలు ఇచ్చిన తర్వాత అమలు చేయడానికి పరిస్థితులు సహకరిస్తలేదు. ఏ రకమైనటువంటి దాన్ని పరిస్థితులు సహకరించకపోతే తనకు అనుకూలంగా మర్చుకొని ఏ రకంగా పరిపాలన చేయాలనేది అనుభవరాహిత్యం కనిపిస్తుంది. దాంతో ఇంకోటి అభద్రతా భావం, ఎప్పుడు ఏడా ప్రభుత్వం పడిపోదో, ఏ ఎమ్మెల్యేలు ఎట్లా జారిపోతారో. కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల చేతనే 10-15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు పూర్తి స్థాయిలో అంగీకరిస్తారు. వాళ్ళందరినీ కాదని నాకు చీఫ్ మినిస్టర్ పదవి ఇచ్చేసరికి వాళ్ళందరూ పూర్తిగా సహకరించట్లేరు. ఎక్కడ ఆయనకు సపోర్టుగా ఎవరైనా విమర్శ చేస్తే కూడా సపోర్టుగా వస్తున్నటువంటి మంత్రులు లేరు. కేవలం గాంధీభవన్లో నిరంజన్ అనే వ్యక్తి తప్ప ఎవ్వరు మంత్రులు హార్ట్ఫుల్గా ఒకసారి స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప పూర్తిగా సపోర్ట్ రావట్లేదు. దాంతో నిరంతరం ఇష్యూ రాజకీయంగా ఈ 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా కొనసాగాలి అంటే ఏం చేయాలి, ఈ 5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఏం చేయాలంటే ఇట్లాంటి సెంటిమెంట్లు విమర్శలు చేసుకుంటా, ఇష్యూస్ డైవర్ట్ చేసుకుంటా, ఎవరైనా ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకు అవసరాలు ఏమైనా ఉంటే తీర్చుకుంటా ఇట్లా చేద్దామనే అంశము. కేంద్రంతో మోడీతోటి నాకు గతంలో ఉన్న ఆర్ఎస్ఎస్ బంధంతో మోడీతోటో మంచిగా ఉండాలి, ఎప్పుడైనా అవసరం వస్తే సహకరిస్తారో ఏమో, లేకపోతే నేనే వాళ్ళకి సహకరిస్తా, ఏమైనా వాళ్ళకి కావాల్సింది హైకమాండ్కి కావాల్సింది నేను ఇచ్చేస్తే సరిపోద్ది, నాకు హైకమాండ్ నేను దేశంలో రాహుల్ గాంధీకి 4-5 మధ్యలో నేను ఒక్కరిని ఉన్నా. ఎందుకున్నా అంటే ఇప్పుడు నిన్న ప్రధానమంత్రి అంటున్నారు కదా ఏటీఎం అయిందనే విషయం, దాంతో నాకు దగ్గర వచ్చిందని దాంతో రాహుల్ గాంధీ అండ ఉందని చెప్పి ఇక్కడ ఎవరిని పట్టించుకోవటం, కేవలం రాజకీయం చేసుకుంటా పరిపాలన పక్కకేసేసరికి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఈజీగా చర్చ మాత్రం ప్రతి గ్రామాల్లో ఈ అంశం ఈ ప్రభుత్వం మీద అప్పుడే ఓ వ్యతిరేకమైనటువంటి చర్చ మాత్రం చాలా తీవ్రంగా మొదలైంది. గ్యారంటీలో ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా సో దాంట్లో లబ్ధిదారుల సంఖ్య పూర్తిగా తగ్గించడం, లేదంటే కండిషన్స్ విపరీతంగా కండిషన్స్ పెట్టడం, మరి వీటి గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఈ మేరకు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు లేఖ కూడా రాశారు, గృహజ్యోతి అనేది అందరికీ ఇవ్వాల్సిందే అనేది. 90 లక్షల కార్డులు ఉన్నాయండి, అందరికీ రావాలి. దానికి ఆధారు దీనికి లింక్ పెట్టారు, మీటర్ దానికి లింక్ పెడితే తేలింది 30 లక్షలు అనేది. ఈ 30 లక్షలు కూడా అందరు ఇంకా ఆధార్ లింక్ చేసుకున్నటువంటిది. జీరో బిల్లు 200 కంటే 201 వచ్చినా 200 దాటితే మళ్ళీ మొత్తం బిల్లు వేస్తున్నటువంటిది. ఇది ఒక గందరగోళమైనటువంటి సిచ్యువేషన్. ఇంకెందుకు ఇంకొక నెల అయితే ఇంకెంత గందరగోళం వస్తుంది చూడండి ఈ బిల్లుల మీదనే. అదేవిధంగా గ్యాస్కి సంబంధించినటువంటి ఇది కూడా కేవలం ఉద్యోగులకు సంబంధించిన పథకం వాళ్ళకే అందే విధంగా ఉన్నది తప్ప మన దగ్గర మహిళల పేరు మీద ఎంతమందికి ఉంటుంది, ఏ రకంగా ఇస్తారు, అవన్నీ కూడా అందట్లేవు. అందుకే ఈ రకమైనటువంటి చెప్పేదేమో విపరీతంగా అంత అయిపోయినట్టు మాటలు చెప్తున్నారు,
కింద ఇంప్లిమెంటేషన్ కాకపోయేసరికి ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి, ప్రజల్లో రకమైనటువంటి చర్చ మొదలైంది. ఈ ప్రభుత్వాన్ని అనవసరంగా ఎందుకేసాము ఏంది అనేది ప్రజలు మాత్రం ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు ఆ పాలన ఈ 3 నెలల పాలనే గిట్టురాయిగా మారుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లో దానికి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఇవాళ ఆందోళన బాటపట్టింది. నేడు నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేపట్టబోతోంది. అలాగే 7న కలెక్టర్లకు ఆర్డీఓలకు వినతి పత్రాలు కూడా అందించే కార్యక్రమాన్ని తీసుకుంది బీఆర్ఎస్. కృష్ణ గారు, ఇందాక యాక్చువల్గా మీరు మాట్లాడారు ఎల్ఆర్ఎస్కు సంబంధించి. గతంలో ఎల్ఆర్ఎస్ పైన విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేము ఉచితంగా చేస్తామని చెప్పారు. బట్ మళ్ళీ ఇవాళ ఆ మాట కూడా నిలబెట్టుకోకుండా మళ్ళీ ప్రజలపైన భారం మోపే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రభుత్వం ప్రొసీజర్ తీసుకున్నప్పుడు అది ప్రజల కోసం ఒక మంచి ఆలోచన ఉన్నప్పుడు, ప్రతిపక్షంగా అప్పుడు ఉన్నప్పుడు తాత్కాలికంగా రాజకీయ అవసరాల కోసం దాన్ని మేము కేవలం విమర్శిస్తాం అని అంటే, కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట ఏమని అంటారంటే, మీకు గుర్తుంటే ఒక సెక్రటేరియట్ నిర్మాణం చేసినప్పుడు, తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణం చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు తప్పుపట్టారు. ప్రగతి భవన్ నిర్మాణం చేసినప్పుడు కూడా తప్పుపట్టారు. వారు ఏమని అన్నారు, ఈ తెలంగాణ ఆస్తి ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా వాళ్ళకి లాభం అవుతుంది అని అన్నారు. లేదు దీన్ని కూల్ చేస్తాము, దీన్ని హాస్పిటల్గా మారుస్తామని. ఇవాళ మీరు కూర్చుంటున్నది అదే. చాలా సినిమాలలో, కొత్త సినిమాలలో ఇవాళ మన సచివాలయాన్ని చూపెడుతున్నారు, ఒక ఐకానిక్ బిల్డింగ్. కాబట్టి ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒక మంచి విధానం వచ్చినప్పుడు, రైతు బంధు తెచ్చినప్పుడు దుబారా అని చెప్పినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి, తప్పుపట్టిరు దాన్ని. కాళేశ్వరాన్ని అడుగడుగున మీరు తప్పుపట్టే ప్రయత్నం చేశారు. ఎల్ఆర్ఎస్ తీసుకొని వస్తే కూడా మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది కావద్దు, వాళ్ళందరూ కూడా ల్యాండ్ రెగ్యులేషన్ కావాలి, ఆ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేదే ప్రజల కోసం. అది చేస్తే దాన్ని లేదు మీరు డబ్బు కోసం చేస్తున్నారు ఇది అదే అని అబద్ధాలు చెప్పి ప్రచారం చేసి, ఇగోండి ఈ హెడ్లైన్ అప్పుడు హిందూ పత్రికలో వచ్చింది. బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా, కాంగ్రెస్ ఆస్క్స్ పీపుల్ నాట్ టు పే ఎల్ఆర్ఎస్ ఫీ, అష్యూర్స్ టు డూ ఇట్ ఫ్రీ ఇన్ ఫ్యూచర్. ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఉచితంగా చేసేస్తాము, ₹1 తీసుకోము, ఫ్రీగా చేస్తాము అని చెప్పారు. మరి ఇవాళ మీరు ఎందుకు ఫీ తీసుకుంటున్నారు? ఇవాళ 20,000 కోట్లు మీ సాధ్యంగాని గ్యారంటీల కోసం ఇవాళ 20,000 కోట్లు ప్రజల మీద భారం వేయడానికే కదా, ప్రజల నుంచే వసూలు చేసి మళ్ళీ దాన్ని చేయాలనే ప్రయత్నమే ఇవాళ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ వాళ్లకు గుర్తు చేయడానికి వాళ్ళ హామీ, ఎందుకంటే నువ్వు హామీ ఇచ్చినప్పుడు, ప్రజలు మిమ్మల్ని నమ్మినప్పుడు, ప్రజలు మీకు ఓట్లు వేసినప్పుడు ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వస్తే ఖచ్చితంగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా డెఫినెట్గా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అని ఇవాళ పోరాటం జరుగుతున్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, మేము రాహుల్ గాంధీ గారి వారసులం, మేము గాంధీ మార్గంలో నిజాలే మాట్లాడతాము అని కాంగ్రెస్ వాళ్ళు బాగా చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి గారు సుధపూస హరిశ్చంద్రుని వారసుడు కాబట్టి వాళ్ళు నిజాలు మాట్లాడే వాళ్ళైతే నిజంగా ఇది అప్పుడు మీరు దీనికి కట్టుబడి ఉంటే ఇవాళ దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఫీ వసూలు చేయకుండా ఫ్రీగా చేయాల్సిన డిమాండ్ ఇవాళ బీఆర్ఎస్ పెడుతున్నది. కేటీఆర్ గారు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ వీడియో ప్లే చేసిర్రు. సీతక్క గారు ఏం మాట్లాడిర్రు ప్లే చేసిర్రు, బట్టి గారు ఏం మాట్లాడిర్రు ప్లే చేసిర్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్లే చేసిర్రు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోర్టు కూడా వెళ్ళారు. ఇవాళ అందరు మంత్రులుగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం అప్పుడు రాజకీయం కోసం మాత్రం మేము విమర్శ చేసామని చెప్తారేమో. ఇప్పుడు ఇవాళ అధికారంలో లేం కాబట్టి మేము ఏదో ప్రభుత్వం పైన మాట్లాడాలి కాబట్టి అప్పుడు మాట్లాడినాము అంటే యూటర్న్ ప్రభుత్వమా, కాంగ్రెస్ యూటర్న్ ప్రభుత్వమా? విజయ్ గారు, ఈ ఎల్ఆర్ఎస్ అనేది కాంగ్రెస్ పార్టీ చేసే అతిపెద్ద మోసం, దగా. ఇంతకంటే మోసం, వాళ్ళ అన్నం ఉడికిందా లేదా అని చేస్తే ఒక మెతుకు బట్టి చూసినట్టు మోసానికి ఇది ఒక ప్యూర్ ఎగ్జాంపుల్. అరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు, మేము వస్తే ఏం చేస్తామని చెప్పి ఇంత దగా, ఇంత మోసం చేస్తున్నటువంటి దాన్ని ప్రజలు హర్షించారు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు, ప్రజలు పరిశీలిస్తారు, ప్రజలు ఎప్పుడు నిరంతరం గమనంలో పెట్టుకుంటారు. వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, చేస్తున్నటువంటి మోసాన్ని ప్రజలు సమయం వచ్చినప్పుడు తీర్పిస్తారు. ఇంత దగా చేస్తున్నటువంటి 20,000 ప్రజల నుంచి పిండి అప్పుడు ఏ రకమైనటువంటి మాటలు చెప్పారు. ఈ మోసానికి సంబంధించినటువంటి దాన్ని ప్రజలే నిరంతరం అబ్జర్వ్ చేసి వాళ్ళని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి మోసాలు చేస్తున్నటువంటి వాళ్ళని, కాంగ్రెస్ అంటేనే మనం 60 ఏళ్ళ నుంచి చూసినాం. ఈ పరిస్థితికి కారణం తెలంగాణ, ఈ పరిస్థితికి కారణము కాంగ్రెస్ చేసినటువంటి మోసాలే. 60 సంవత్సరాల కాలంలో వారు పరిపాలించినట్టు
అన్ని అంశాల్లో నీళ్ళ విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, రాజకీయంగా పదవులకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, నిరంతరం రాజీపడి హైకమాండ్కి రాజీపడి ఒకరికోలు మోసం చేసుకొని అప్పుడు ఆంధ్ర వాళ్ళకు పూర్తిగా తెలంగాణ వాళ్ళకి ఏం రాకుండా వాళ్ళకు సహకరించారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వచ్చినటువంటి అవకాశాన్ని మోసంతో ప్రజలని మభ్యపెడుతూ వాళ్ళ రాజకీయంగా ఆ భూస్వామ్య మెంటాలిటీ తోటి సో ఇప్పుడు ప్రజలు ఏం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ గురించి ఇట్లా విమర్శలు చేశారు, ఇట్లా మాట్లాడారు. బట్ ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారనే ప్రశ్న ప్రజల నుంచి ఎట్లా రావాల్సిన అవసరం ఉంది? ఇంకా విమర్శలే కాదు, హామీ ఇచ్చారు. మరి ఎలక్షన్లోనే బుద్ధి చెప్పాలి వాళ్ళకి. ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో నువ్వు అప్పుడు ఏం చేసినావు, ఇప్పుడు ఏం చెప్తున్నావు అని ప్రజలు చైతన్యం ఈ ఎలక్షన్లోనే బుద్ధి చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటు ఆయుధంతో వీళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇంత మోసం ఇంత ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదండి. నీకు రుణమాఫీ ఏంది? 9వ తారీఖు రుణమాఫీ చేస్తా అన్నటువంటి ఇప్పటివరకు రుణమాఫీ లేదు. ఇన్ని మళ్ళీ మాటలు ఎట్లా చెప్తున్నారు? అన్ని ఏదో ఇంప్లిమెంటేషన్ అయిపోయినట్టే మాటలు చెప్పడము, అన్ని ఇంప్లిమెంటేషన్ అయిపోయినా ఏది లేదు అన్నంత బిల్డప్ ఇట్లా ఉంటుంది. అసలు వాస్తవానికి చూస్తే ఏది ఉండట్లేదు. ఇది ప్రజలని నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ సమస్య, ఎంత డ్రింకింగ్ వాటర్ సమస్య, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలను మోసాలతోటి ఈ పరిపాలన కొనసాగుతుంది. ఇది ప్రజలు నిరంతరం ప్రశ్నించాల్సినటువంటి అవసరం, చైతన్యవంతమై ఆ రకంగా ప్రజలు ఎలక్షన్లో ప్రశ్నించడం మీన్స్ ఒకవైపు ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు చేస్తున్న ధర్నాలతో పాటు ప్రజలు కూడా తనకు తాను ఎన్నికల్లో చైతన్యమై ఓటు ద్వారానే వీళ్లకు సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ కృష్ణ గారు, సో ఈ అంశాలన్నీ కూడా త్వరలో జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎట్లా ప్రజల్లోకి మీరు ఇంకా బలంగా తీసుకెళ్లబోతున్నారు? ఇప్పటికే మీ పార్టీకి సంబంధించి ఒక 5 అభ్యర్థుల అభ్యర్థిత్వం అనేది ప్రకటన జరిగి ఉంది. ఖచ్చితంగా ఇది పార్లమెంట్ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కావాలి. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక కార్పొరేట్ వ్యూహకర్త అయిన సునీల్ కనుగోలు అసెంబ్లీలో సమావేశాలు నడుస్తుంటే అక్కడ కనబడతాడు రేవంత్ రెడ్డి గారితో. జిల్లా పర్యటనలు, సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా సునీల్ కనుగోలుకు ప్రత్యేక ఆహ్వానం. ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్లాంటి కార్పొరేట్ వ్యూహకర్తలు ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, ఎట్లా అబద్ధాలు చెప్పాలి, ఎట్లా అసెంబ్లీలో ఇచ్చిన హామీలను కూడా లేదు ఇది మేము ఇయ్యలేదు అని ఎట్లా దాటివేయాలి అనేది చెప్పి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. దానికి పెద్ద ఉదాహరణ మనం చూసింది ఈ ఎల్ఆర్ఎస్ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి. రైతు బంధు ఇచ్చేసినామని చెప్పేది కాంగ్రెస్ మంత్రి, రైతు బంధు ఇంకా పడలేదు అందరికి ఆల్రెడీ అయిపోయింది అని అంటే చెప్పుతోని కొడతాం అంటున్నది కాంగ్రెస్ మంత్రి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉద్యోగ భర్తీలు చేస్తే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఆల్రెడీ ఉద్యోగాలు మేమే ఇచ్చేసినామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 2.5 నెలలకే గిన్నె అబద్ధాలు ఆడితే రేపు ఇట్లాంటి వాళ్ళకి పార్లమెంట్లో ఓట్లు వేస్తే దాని తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఏ ఎన్నికలు ఉండే కాబట్టి ఇప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పాలన్నా చెప్తున్నాడు, రేపు మళ్ళీ మోసాలు చేస్తాడు. కాబట్టి దయచేసి ఇప్పుడు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు బుద్ధి చెప్తేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకో 4.5 సంవత్సరాలు పనిచేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ నరా విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మన కృషాంక్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.